మిస్డ్ పీరియడ్ లేదా పీరియడ్ రాకపోవటానికి కామన్గా ఉండే కారణాలు ఏంటి? కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి సడన్గా ఒక మంత్ పీరియడ్స్ రావు. సో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఈ పీరియడ్ రాకుండా ఉండటానికి ఏంటి కారణాలు? మిస్డ్ పీరియడ్ కనుక మీకు ఉంటే, అంటే పీరియడ్ రావాల్సిన రోజుకి పీరియడ్ రాకపోతే ఫస్ట్ చూసుకోవాల్సింది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్ అనేది మిస్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెస్. ఎప్పుడైనా ఒకసారి ఆ మంత్లో టూ మచ్ స్ట్రెస్ కనుక ఫీల్ అయినట్లయితే కొన్నిసార్లు పీరియడ్ డిలే అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఎక్సెస్ బాడీ వెయిట్ గెయిన్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ వెయిట్ లాస్, టూ మచ్ డ్రాస్టిక్ వెయిట్ లాస్, ఒక మంత్లో 7-8 kgs తగ్గిపోవడం లేదా 7-8 kgs పుట్ ఆన్ అవటం, దీనివల్ల పీరియడ్స్ అనేవి మిస్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. మామూలుగా ఫీడ్ ఇచ్చేటప్పుడు చాలా మందికి పీరియడ్స్ రావన్నమాట. ఆ ఫీడ్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో, బేబీ సాలిడ్స్ తీసుకుంటారో అప్పుడు స్లోగా పీరియడ్స్ అనేవి రెజ్యూమ్ అవుతాయి. దీంతో పాటు నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి రీసెంట్ ఇల్నెస్ ఏదన్నా, అంటే టైఫాయిడ్ కానీ వైరల్ కానీ ఏదన్నా ఫీవర్స్ వచ్చి ఒక 10 days ఫీవర్స్ ఉండటం, ఇలా ఉండటం వల్ల ఏంటంటే బాడీ అనేది స్ట్రెస్కి లోనే ఐదర్ పీరియడ్స్ ఎర్లీగా రావటం కానీ డిలే అవ్వటం కానీ జరుగుతుంది. సో ఈ 5 అనేది చాలా కామన్ రీజన్స్ పీరియడ్ రాకపోకుండా ఉండటానికి. లాస్ట్ వచ్చేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా థైరాయిడ్, PCOS, డయాబెటీస్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు పీరియడ్స్ అనేవి మిస్ అవ్వచ్చు. ఏది అనేది తెలుసుకోవాలి అంటే జస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కనుక మీరు ఒపీనియన్ తీసుకుంటే సరిపోతుంది.